నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని ముసాపేట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్ లోని ముసాపేట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓలా ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాద తీవ్రతతో సుమారు 50 ఎలక్ట్రికల్ వాహనాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. రమ్మను అన్న ముందుకు రమ్మను ఇంకా ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భార్యను కూతుర్ని వదిలేసిన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తూ 2 మగపిల్లలకు తండ్రిగా మారాడని ఓ మహిళ ఆరోపిస్తుంది. వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో అదే జిల్లాకు చెందిన రవితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో ఆడపిల్ల జన్మించిన అనంతరం సమస్యలు మొదలయ్యాయని అర్చన ఆరోపిస్తోంది. భర్తతో పాటు అత్తింటి వారు తనను వేధించడంతో పాటు నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారని ఆమె వాపోయింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తన పట్ల వారి వైఖరిలో మార్పు వచ్చిందని, అనంతరం భర్త తనకు దూరంగా ఉంటూ హైదరాబాద్కు మకం మార్చాడని తెలిపింది. అక్కడ మరో మహిళతో సహజీవనం చేస్తూ 2 మగపిల్లలకు తండ్రిగా మారాడని ఆరోపించింది. ఏళ్లుగా తనను తన కూతురిని పట్టించుకోకుండా వదిలేశాడని, కుటుంబాన్ని నాశనం చేసిన భర్తపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎంత ఎంత అంటే ఏడుస్తుంది. ఒక్కది ఎంత చిన్నపిల్లరా దాన్ని దాన్ని ఏడిపిస్తావా? వర్షం నీరు ఒకటి రాలేదంటే దాని మీద ఇగ్గినాం. ఆ పిల్లలు 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చి కొడితే కొట్టాయంటివి, మళ్ళీ ఆ పిల్లకి నొప్పి లేలే. కంటోన్మెంట్ లోని అంబేద్కర్ హాట్స్ లో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను నోటీసులు లేకుండా కూల్చివేయాలని అధికారులు ప్రయత్నించారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. దాదాపు 40 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న 650 కుటుంబాలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండా అధికారులు గుడిసెలను కూల్చివేయాలని ప్రయత్నించారనే ఆరోపణలు స్థానికంగా ఉద్రిక్తతను పెంచాయి. బాధిత కుటుంబాలు తమకు ఇది అన్యాయమని, తరతరాలుగా నివసిస్తున్న భూమిపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మాకు ప్రత్యామ్నాయ నివాసం లేకుండా ఎక్కడికి వెళ్లాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై రాజకీయ రంగం కూడా వేడెక్కింది. బీఆర్ఎస్ నేతలు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై స్పందిస్తూ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు దీనిపై భిన్నంగా స్పందిస్తూ కూల్చివేత చర్యలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొంటూ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రమవుతూ సమస్య ఇప్పుడు రాజకీయ రగడగా మారింది. స్థానికంగా పోలీస్ బందోబస్తు కొనసాగుతుండగా పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇంకొక 3 నెలలు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. కానీ ఎక్కడ జాగా కనబడితే అక్కడ కేవలం కూల్చడం మాత్రమే. ఇక్కడ ఇవాళ మడ్ఫోర్ట్ హట్స్, అంబేద్కర్ హట్స్, ఎక్కడైతే చాలామంది లంబాడీ కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీ వడ్డెర కుటుంబాలు, ముదిరాజులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతోమంది కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. చాలా నిరుపేద వాళ్ళు, మహిళలేమో ఇక్కడ ఇళ్లల్లో పనులు చేస్తూ ఉంటారు. మగవారు మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే చెత్త సేకరించే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీలలో, నివాసాలలో వాళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం యొక్క ఇక్కడ పిల్లలను చదివించుకోవడం కానివ్వండి, ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఇక్కడనే మడ్ఫోర్ట్ హట్స్లో వాళ్లకు కరెంటు కనెక్షన్ ఉన్నది, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నది, వాళ్లకు ఓటర్ ఐడి ఇక్కడనే ఉన్నది, ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులతో ఇవన్నీ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీల పరంపరం కొనసాగుతుంది. తాజాగా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలో దుండగులు ఏకంగా ఎస్బీఐ ఏటీఎం నే అపహరించారు. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలో దోపిడీ దొంగలు మరోసారి తమ బీభత్సాన్ని ప్రదర్శించారు. అర్ధరాత్రి వేళల్లో దాడికి దిగిన దుండగులు స్థానిక ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని ఏకంగా మొత్తం యంత్రాన్నే అపహరించారు. ఈ ఘటన బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరగడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే ధర్మవరం, గుంతకల్లు ప్రాంతాల్లో కూడా ఏటీఎంలు చోరీలు జరిగిన నేపథ్యంలో అదే ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్న దుండగులను గుర్తించి కట్టడి చేయడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వరుస ఏటీఎం చోరీలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా ఈ ముఠాను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెజల్యూషన్ ఎంత ఉందో ఇది మన వీడియోలు లేరా? వీటిలో ఉన్నారు సార్. ఏటీఎంలు చూసుకోవాలి కదా. 4 సార్లు తిరగాలి. 2 గంటలకు కూడా చూడకుంటే ఎట్లా? 12 ఫోటో పెట్టారు సార్. ముగ్గురు ఉన్నారు సార్. ఫస్ట్ అయిపోయినట్టుంది, జారిపోయినట్టుంది. ఒక్కరు కూడా వస్తుంది. ఆటో పడిపోతున్నాడు గంజావాడు వాడజూలే. వాడెక్కినాడు, లోపల పోయినాడు. వీళ్ళందరూ ఏదో చూడడం లేదా? ఏ తీసుకుపోతుంది? మన మూమెంట్ లేదు సార్.
ఇచ్చినారా వేసింది దాంట్లో. మన ఇది ఏదో లైటింగ్ వస్తుందా దీని మీదకి కిటికీలోంచి దీనిలోంచి అందుకు వాడే. పోలీస్ ఉద్యోగుల భర్తీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కొత్త డీజీపీ సివి ఆనంద్ స్వయంగా పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 17,000 ఖాళీలు ఉంటే అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేసిన హరీష్ రావు ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పరీక్షల ఫీజులు ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఫీజులను 400 నుంచి 800 రూపాయలు పెంచిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వెందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ జెండా స్తంభాలు, అక్రమంగా నిర్మించిన స్మారక చిహ్నాలను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు తమ కోటగా భావించిన జిల్లాలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో సిపిఎం జెండా స్తంభాలు అలాగే అక్రమంగా నిర్మించబడిన కొన్ని స్మారక చిహ్నాలను కార్పొరేషన్ అధికారులు తొలగించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా అధికారులు చేపట్టిన ఈ చర్యల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన జెండా స్తంభాలు మరియు అనధికారిక నిర్మాణాలు తొలగించబడినట్లు సమాచారం. ఈ పరిణామం విశేషంగా గమనించదగిన విషయం ఏమిటంటే ఇది ఏదైనా బలమైన ప్రతిపక్షం లేని ప్రాంతంలో కాదు, కర్నూలు జిల్లాలో జరగడం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా పరిగణించబడిన ఈ జిల్లాలోనే ఇప్పుడు ఇలా చర్యలు చోటు చేసుకోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికారులు మాత్రం ఈ చర్యలు నియమ నిబంధనల ప్రకారమే అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియలో భాగంగానే చేపట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సాధారణ పరిపాలనా చర్యగా చూస్తుంటే మరికొందరు దీనిని రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కర్నూలులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానిక రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
వివాదాల మధ్య అభిజిత్ ఇచ్చిన స్పందన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తానని చెప్పిన ఆయన తనపై జరిగిన దాడులకు కూడా హింసాత్మకంగా ప్రతిస్పందించబోనని స్పష్టం చేశారు. తనపై దాడులను రాజకీయ దృష్టిని మళ్లించే ప్రయత్నంగా అభిజిత్ వర్ణించారు. అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకు ఇలాంటి ఘటనలను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రధాన డిమాండ్ మాత్రం మారలేదని, తనపై మరిన్ని దాడులు జరిగినా తాను వెనక్కి తగ్గబోమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. अभिजीत जी जिस साइड आपने गांधी जी और अम्बेडकर जी के विचारों पे चलने की बात की है, हिंसा की घटनाएं हो रही हैं आपके साथ, इनसे कैसे आप निपटेंगे? As I said, I am a follower of Gandhi and Ambedkar. आप मेरे ऊपर हाथ उठा लीजिए, आप मेरे ऊपर हमले कर लीजिए, मैं हाथ नहीं उठाऊंगा. That is not उठाने allowed. के लिए प्रवोक किया जा रहा है आपको? Sorry. प्रवोक किया जा रहा है आपको? मुझे लगता है मुझे हाथ उठाने के लिए प्रोवोक नहीं किया जा रहा है. मुझे लगता है इस मुद्दे से डिस्ट्रैक्ट करने के लिए हाथ उठाया जा रहा है. क्योंकि कल से क्या हुआ है, कल जयपुर में मुझे बहुत सारे लोग बोल रहे थे कि इतनी बड़ी संख्या में कभी लोग किसी एक पॉलिटिकल मूवमेंट के लिए या जो बीजेपी और कांग्रेस का इवेंट में होता है उसके लिए कभी इतने ज्यादा लोग आए नहीं थे. दिस वाज द फर्स्ट टाइम इन राजस्थान. इतनी बड़ी गैदरिंग हुई थी. तो कहीं ना कहीं उससे भटकाने के लिए, उससे ध्यान भटकाने के लिए हमले किए जाते हैं. क्योंकि कल से मीडिया में वही चल रहा है, अभिजीत पर हमला, अभिजीत पर हमला. अरे अभिजीत पर हमला होने दो, एक नहीं यार 10 हमले करवाओ. धर्मेंद्र प्रधान बस इस्तीफा दे दे और 10 हमले सह लेंगे हम. सरकार కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం సమీపంలో 11 రోజుల క్రితం అడవులకు వెళ్లి అదృష్టమైన 2 ఏళ్ల చిన్నారి జాను ఆచూకీ ఇప్పటికే లభించలేదు. అడవితో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక గాలింపు చేపట్టింది. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం సమీపంలో 11 రోజుల క్రితం అడవిలోకి వెళ్లి అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాను ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అడవితో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు, రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. చిన్నారి కోసం గ్రామం చుట్టుపక్కల ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా గ్రామ సమీపంలోని చెరువులో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి సోదాలు నిర్వహించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. చిన్నారి జాను కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రెడ్డి 4 రోజుల్లోనే అధికారులు తన మాట వినట్లేదని ఆరోపించడం విరుద్ధమైన వైఖరిని చూపుతుందని ఆయన అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 4 రోజుల్లోనే అధికారులు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి చెప్పడం విరుద్ధమైన వైఖరిని చూపుతోందని ఆయన విమర్శించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న రహదారి పనులపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి అభివృద్ధి కార్యక్రమాలు కావని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య జరుగుతున్న విమర్శలు ప్రజా సమస్యల కంటే రాజకీయ డ్రామాలుగానే మారాయని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ బోయిన్పల్లిలో 8 ఎకరాలది ఉన్నది జాగా, అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు కడతాము అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఆ జాగా కూడా వచ్చి ప్రైవేట్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రభుత్వ భూమి, అక్కడ 6,000 ఇల్లు కడతారు అని అంటే కనీసం అరే రేపటి దినం 6,000 కడతారు అంటే మీ కాడ వస్తాయి కావచ్చు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అది కూడా లేదు, జాగా కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి గుండాలను 100 మంది గుండాలను పెట్టుకొని మొత్తం అక్కడ అంతా కూడా హద్దులు పెట్టేసుకున్నారు. వాళ్ళు 10 రోజులు అయితే 10 రోజులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట మాట్లాడారు. మీ ఇల్లు, మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇంద్రమ్మ ఇల్లు 1 సంవత్సరం కడతాడా, 2 సంవత్సరాలు కడతాడా, ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి వస్తాడా దేవుడు ఎరిగిగా. అప్పుడు మీరు కిరాయిలు ఎక్కడ బతుకుతారు? ఇక తెలియదు లేదు. నంబర్ 1. నంబర్ 2, రేపు మీరు పోయి ఈ ఆఫీస్ చుట్టూ ఆ ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఏమైతుంది అని అంటే చూస్తాము చేస్తామని 15 రోజులు పోతాయి. నేను అనేది ఏంటంటే మీకున్నది ఒకే ఒక దిక్కు. ఈ 15 రోజులు టైం ఇచ్చారు కాబట్టి మీకు ఎవ్వరు కూడా కాగితం నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కరెంట్ కనెక్షన్ ఉంది కదా, కరెంట్ కనెక్షన్ మీ అందరికి ఇక్కడ ఓటర్ ఐడీలు ఉన్నాయా? ఓటర్ ఐడి అందరికి ఉన్నది కదా. నేను అడిగే ప్రస్తావన ఏంటంటే కోర్టుకు పోదామా? కోర్టుకు పోదాం. మీకు రూపాయి ఖర్చు కాదు. నేను వచ్చే దారిలో ఇక్కడికి వచ్చే ముందే కేటీఆర్ గారితో మాట్లాడినాను. అన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 40 సంవత్సరాల వాళ్ళు చేతులు ఎత్తండి. 40 అందరు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నేను కేటీఆర్ గారికి ఏం చెప్పినా అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళకి వేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పార్టీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ వాళ్ళ ఏంటంటే రాత్రికి రాత్రి ఇప్పుడు వచ్చేసి సడన్ గా ఖాళీ చేయండి అని అంటే ఎడికి పోవాలి మీరు అందరూ? కేటీఆర్ గారు మీకు ఏమని చెప్పారంటే రూపాయి ఖర్చు కాకుండా, మీ దగ్గర ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా రేపు కోర్టుకు పోదాం. మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? మీకు ఇక్కడ ఆధార్ కార్డు కూడా ఇక్కడనే ఉన్నదా? ఆధార్ ఎంత మందిది ఉంది ఇక్కడ? అందరు ఆధారా? కొందరు చేతులు ఎత్తుతలేరు. అందరు ఆధార్ ఉన్నది. ఓటర్ కార్డు అందరిది ఉన్నది. రేషన్ కార్డులు కూడా ఉన్నాయా? ఈ 3 జిరాక్స్లు తీసుకోండి. బిల్లు కడుతున్నారా? బిల్లు కట్టిరా? ముందు ఎప్పుడన్నా కట్టిరా? బిల్లులు కూడా కట్టిరా ముందు? కరెంటు బిల్లులు రెగ్యులర్ గా అయితే ఓటర్ ఐడి కార్డు ఒక జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్లు జిరాక్స్. ఈ 6 గ్యారెంటీలు పక్కన పెట్టడం వాళ్ళు మర్చిపోయారు దాని గురించి. అసలు మిమ్మల్ని నమ్మించే మీకు అది ఏంటది, అది బస్సులో ఫ్రీ చేపించిండు అని వీళ్ళ దగ్గర టికెట్ పైసలు పెంచిండు. మీకు బస్సు అన్నాడు ఇప్పుడు ఏకంగా ఇల్లే. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగుతుంది. పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరుద్యోగులు భారీగా నిరసనలు చేపట్టారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ అరెస్టులు చేస్తున్నారని నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తుండగా అదుపులోకి తీసుకున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మీడియం